హలో గైస్, వెల్కమ్ టు ద అనదర్ యానిమే అప్డేట్ వీడియో. ఈ వీడియోలో రీసెంట్గా తెలుగులో వచ్చిన యానిమే అప్డేట్స్ అన్నిటిని కవర్ చేశాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి మన ఛానల్కి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ విషయానికి వెళ్తే, నరుటో షిప్పుడెన్ సీజన్ 2 and 3 కూడా తెలుగు డబ్లో అయితే రిలీజ్ అయిపోయాయి. ప్రజెంట్ అయితే క్రంచీరోల్లో సీజన్ 2 and 3లో అన్ని ఎపిసోడ్లు కూడా తెలుగులో అయితే స్ట్రీమ్ అవుతున్నాయి. సో తప్పకుండా వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ విషయానికి వెళ్తే, ఎంతోమంది నన్ను మై హీరో అకాడమియా విజిలాంటీస్ సీజన్ 2 తెలుగులో ఎప్పుడు వస్తుంది బ్రో అని అడిగారు. సో అలాంటి వాళ్ళకైతే చాలా మంచి గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. అదేంటంటే, మై హీరో అకాడమియా విజిలాంటీస్ సీజన్ 2 అనేది జియో హాట్స్టార్లో జూలై 29th నుంచి అయితే తెలుగు, తమిళ్, హిందీ డబ్స్లో అయితే స్ట్రీమ్ కాబోతుంది. రిలీజ్ అయిన వెంటనే చూసి ఎంజాయ్ చేసేయండి. నెక్స్ట్ విషయానికి వెళ్తే, చాలా రోజుల ముందు యానివన్ వాళ్ళు ఒషనోకు యానిమీని తెలుగులో తీసుకొస్తామని అయితే అనౌన్స్ చేశారు కదా. సో ఇప్పుడైతే అది రిలీజ్ అయిపోయింది. ప్రజెంట్ అయితే క్రంచీరోల్లో ఒషినోకు సీజన్ 1లో అన్ని ఎపిసోడ్లు కూడా తెలుగు డబ్లో అయితే బ్రాడ్కాస్ట్ అవుతున్నాయి. సో తప్పకుండా వెళ్ళి చూడండి, డోంట్ మిస్ ఇట్. ఆల్రెడీ మీలో ఎవరైనా చూసింటే యానిమే అనేది ఎలాగుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ విషయానికి వెళ్తే, ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ యానిమే ఆల్రెడీ సోనీ లివ్లో క్రంచీరోల్ బ్లాక్లో అయితే మంచి తెలుగు డబ్తో 18 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. మనలో చాలామంది కూడా చూసేసాం. కానీ కొంతమంది క్రంచీరోల్లో ఎప్పుడు రిలీజ్ అవుతుందని అయితే వెయిట్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకైతే గుడ్ న్యూస్ గైస్. అదేంటంటే, జూలై 27th అయితే ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ క్రంచీరోల్లో అయితే తెలుగు, తమిళ్, హిందీ డబ్స్లో అయితే రిలీజ్ కాబోతుంది. డబ్బింగ్ ఏం మారదు, ఎందుకంటే సోనీ లివ్లో కూడా క్రంచీరోల్లో కాబట్టి డబ్బింగ్ చెప్పించింది. సో ఎన్ని సీజన్స్, ఎన్ని ఎపిసోడ్లు రిలీజ్ అవుతాయనేది క్లారిటీ లేదు. మేబీ 18 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యి ఆ తర్వాత అయితే క్రంచీరోల్లోనే అన్ని ఎపిసోడ్లు రిలీజ్ అవ్వచ్చు. యానిమే రిలీజ్ అయ్యాక మళ్ళీ దీని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ విషయానికి వెళ్తే, టోక్యో గర్ల్ సీజన్ 1లోనే అన్ని ఎపిసోడ్లు తెలుగు డబ్లో అయితే క్రంచీరోల్లో రిలీజ్ అయిపోయాయి. యానిమే అయితే చాలా బాగుంది. ఇంకా ఎవరైనా చూడనట్లయితే తప్పకుండా వెళ్ళి చూడండి. అండ్ అలాగే తెలుగు డబ్బింగ్ బాగుందా లేదా అని తెలుసుకునేదానికి మన ఛానల్లో అప్లోడ్ చేసిన టోక్యో గర్ల్ రివ్యూని అయితే ఒకసారి చెక్ చేయండి. దాని లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో తప్పకుండా చెక్ చేయండి. నెక్స్ట్ విషయానికి వెళ్తే, ది యాంగ్రీ బర్డ్ మూవీస్ని మీ అందరూ చూసే ఉంటారు కదా. మూవీస్ అయితే చాలా బాగుంటాయి, చూడనట్లయితే ఒకసారి చెక్ చేయండి. దాని నుంచి అయితే ఇప్పుడు థర్డ్ పార్ట్ అయితే రాబోతుంది. December 23rd అయితే ఈ థర్డ్ పార్ట్ అనేది రిలీజ్ కాబోతుంది. సో ఈ మూవీ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు తప్పకుండా కామెంట్స్లో అయితే మాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ విషయానికి వెళ్తే, మీలో చాలామంది ఫ్రీ ఫైర్ అయితే ఆడుతుంటారు కదా. సో ఇప్పుడైతే ఫ్రీ ఫైర్ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. అదేంటంటే, ఫ్రీ ఫైర్ నుంచి ఫ్రీ ఫైర్ డే బ్రేక్ అనే ఒక యానిమే సిరీస్ని అయితే ఫ్రీ ఫైర్ అనౌన్స్ చేసింది. ఈ యానిమే అనేది స్ప్రింగ్ 2027లో అయితే రిలీజ్ కాబోతుంది. ఇది నిజంగా చాలా అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ అనమాట. నేను అస్సలు అనుకోలేదు ఫ్రీ ఫైర్ నుండి ఒక యానిమే సిరీస్ వస్తుందని. సో మీలో ఎంతమంది ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ అలాగే జూలై 31st నుంచి అయితే నరుటో షిప్పుడెన్ థర్డ్ కొలాబరేషన్ అయితే ఫ్రీ ఫైర్లో రాబోతుంది. ఆల్రెడీ 2 కొలాబరేషన్స్ వచ్చాయి కదా, ఫస్ట్ అండ్ సెకండ్ అని. సో ఇప్పుడైతే థర్డ్ కొలాబరేషన్ అనమాట. మీలో ఎంతమంది దీనికోసం ఎగ్జైటెడ్గా ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ అలాగే BGMIలో అయితే నరుటో ఈవెంట్స్ అనేటివి ఆల్రెడీ రన్ అవుతున్నాయి. సో మీలో ఎవరైనా BGMI ఆడేట్టుగా ఉంటే BGMIలో ఈవెంట్ అనేది ఎలాగుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ విషయానికి వెళ్తే, ఫైనలీ ఎంతోమంది వెయిట్ చేస్తున్న మోబ్ సైకో 100 యానిమే అయితే తెలుగు డబ్లో రాబోతుంది. అది ఎప్పుడో కాదు, 26th జూలై అనమాట. అంటే ఈరోజు రాత్రి 10 గంటలకైతే మ్యూస్ ఇండియా యూట్యూబ్ ఛానల్ అయితే తెలుగు డబ్లో రిలీజ్ అవబోతుంది. ఖచ్చితంగా మ్యూస్ ఇండియా వాళ్ళు అయితే మంచి తెలుగు డబ్ని తీసుకొస్తారు. వాళ్ళు తీసుకొచ్చిన యానిమేస్ అన్నీ కూడా తెలుగు డబ్బింగ్ అనేది బాగుంది. సో ఈ డబ్బింగ్ కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. యూట్యూబ్లో ఫ్రీగానే రిలీజ్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా చూసి ఎంజాయ్ చేసేయండి. ఈ వీడియో చూసేపాటికే మీలో ఎవరైనా తెలుగు డబ్బింగ్లో యానిమేని యూట్యూబ్లో చూసింటే డబ్బింగ్ అనేది మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నేను యానిమేని చూసిన వెంటనే దాని రివ్యూని అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్గా ఉంటే ఒకసారి ఆ వీడియోని కూడా చెక్ చేయండి. సో ఇప్పటి వరకు తెలుగులో వచ్చిన యానిమే అప్డేట్స్ అయితే ఇవే గైస్. మీకేమన్నా ఏదానిపైన డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో నన్ను అడగండి. నాకు తెలిస్తే తప్పకుండా కామెంట్స్లో మీకైతే రిప్లై చేస్తాను. ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటే నెక్స్ట్ వీడియోలో అయితే దానికి రిప్లై చేస్తాను. సో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో, నెక్స్ట్ అప్డేట్తో త్వరలో కలుద్దాం. సీ యూ లేటర్.